హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈసారి 70 అడుగుల గణనాథుడిని ఇక పక్కన బాలరాముడిని కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఉదయం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. వీకెండ్ కావడంతో యువత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రైట్, ఖైరతాబాద్ గణేశుడి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య. థ్యాంక్ యూ సునీల్. గణపతి బప్ప మోరియా అంటూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ అంటేనే మనందరికీ తెలుసు ఎంత ఫేమస్. అలాంటి వినాయకుడిని దర్శించుకోవడానికి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి కూడా క్యూ లైన్లు అన్ని కూడా ఎంతో రద్దీగా ఉన్నాయి. అయితే ఈ టైం అవుతున్నా కూడా క్యూ లైన్లు ఇంకాస్త కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముందు ఉన్నటువంటి క్యూ లైన్లను ఎక్స్టెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉందన్నమాట. భక్తజన సందోహంగా మారిపోయింది. మొత్తం ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని ఈ రోజు వినాయక చవితి రోజు దర్శించుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాలైతే మనం చూడొచ్చు. 70 అడుగులలో మనకు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరము వినాయకుడు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహంతో పాటు రాహుకేతు విగ్రహాలు కావచ్చు, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, అలానే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి థీమ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడము వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ మొత్తం అంతా కూడా సెల్ఫీలలో బంధించి ఇక్కడ నుంచి ఎంతో ఆనందంతో బయటకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ ఫెస్టివల్ గా చెప్తాం మన హిందువులకి సంబంధించి వినాయక చవితి అనేది ఫస్ట్ ఫెస్టివల్. ఇక్కడ నుంచి కూడా అన్ని పండుగలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా భాద్రపద శుక్ల పక్ష చవితి రోజునే మన వినాయకుడికి సంబంధించిన వినాయక చవితి, వినాయక చతుర్థి పండుగ చేసుకుంటాము. పురాణాల ప్రకారంగా చూస్తే ఈ రోజే గణనాథుని యొక్క జననము, అదేవిధంగా గణనాథుడికి గణాధిపత్యం ఇచ్చినట్టుగా కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విఘ్నాలన్నీ తొలగించి విజయాలను అందించే వినాయకుడికి తొలి పూజలు చేస్తూ ఉంటాము. మనం ఏదైనా ఇంట్లో ఒక మంచి పనిని తలపెట్టినట్లయితే ఆ మంచి పని నిర్విఘ్నంగా కొనసాగే విధంగా భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ గణనాథుడికి సంబంధించినటువంటి పూజ చేసిన తరువాతే, తొలి పూజ ఆ స్వామివారికి చేసిన తరువాతనే ఏ శుభకార్యాన్నైనా కూడా స్టార్ట్ చేయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఆనవాయితీగా చెప్పొచ్చు. అందులో భాగంగానే వినాయక చవితి అంటే అటు పెద్దలు లేదా మహిళలకు మాత్రమే కాదు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, స్టూడెంట్స్ కి సంబంధించి, యువతకి సంబంధించినటువంటి పండుగగా చూస్తారు. వాడలా గణేష్ మండపాలు ఏర్పాటు అవుతాయి అంటే మనం ఇందులో అతిశయోక్తే లేదు. ప్రతి ఈ నవరాత్రుల్లో అన్ని కూడా వినాయకుడు అందరి చేత పూజలు అందుకొని ఆ నవరాత్రుల్లో భక్తులందరినీ కూడా ఆశీర్వదించిన తర్వాత ఆ గణనాథుడు చివరికి గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటాడు. పార్వతీ తనయుడు, గజముఖుడు, గణనాథుడు అయినటువంటి ఆ ఖైరతాబాద్ గణపతిని మనం చూస్తేనే తెలుస్తుంది ఎంతో ఆధ్యాత్మిక శోభ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండి ఉంది. ఆ స్వామివారు సప్తముఖ గణపతిగా, మహాశక్తి గణపతిగా దర్శనమిస్తూ ఉన్నారు. సప్త ముఖాలతో 14 చేతులతో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. పైగా ఈసారి ఇక్కడ ఏంటంటే గణేష్ ని స్థాపించి 70 ఏళ్లు పూర్తయినటువంటి ఈ సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఇక్కడ మహాగణపతి రూపాన్ని ప్రతిష్ఠించారు. అది కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వినాయకుడి తయారు చేయడం అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ కూడా చేసేస్తారు. మొత్తం 190 మంది కళాకారులు స్వామివారి ఈ మహాకాయాన్ని చిత్రీకరించడంలో వారందరూ కూడా ఎంతో శ్రమ కోర్చారు. ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోభతో అలరారేటువంటి ఆ ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిరూపాన్ని ఈ రోజు భక్తులందరికీ కూడా కనువిందు చేసే విధంగా ప్రతిష్ఠించడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం, కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ చాలా హుషారుగా, జోష్ గా క్యూ లైన్ అన్ని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వస్తూనే ఉంటాం, 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాం. మాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఎప్పుడైనా వస్తూనే ఉంటాం. సూపర్ సూపర్ ఉంటది, ఎనీ టైం సూపర్ సూపర్. అంటే
మనం చూసినట్లయితే ఈ నవరాత్రులు కూడా ఇదే కోలాహలం అనేది ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి క్యూ లైన్లలో ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళడానికి ఇంకా మిడ్ నైట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. భక్తులందరూ కూడా మొత్తం స్వామివారిని ఎంతో కన్నుల విందుగా దర్శించుకొని ఇంటికి వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు ఉన్నాయి. రైట్ సంధ్య.